నెమరు వేసుకుంటూ తండ్రి నీ యొక్క వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహిస్తూ తండ్రి ప్రభా నాయన ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ తండ్రి ప్రభా నాయన నీకు వాక్య ప్రకారం మేము నడుచుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా నాయన ఈ యొక్క ఆరాధన మొదటి నుంచి చివరి వరకు నీవే ఉండి మహిమ పొందండి తండ్రి ప్రభా నీవే మా యొక్క ఆరాధన అంతటికి తండ్రి ప్రభా అర్హుడవు తండ్రి ప్రభా మహనీయుడవు తండ్రి ప్రభా నిన్ను హెచ్చించే బాధ్యత మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా నాయన నీకు వాక్యంలో ఏమైతే చెప్పి ఉన్నావో తండ్రి ప్రభా నాయన నీకు మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక పాటల ద్వారా నేను స్తుతించుచుండగా తండ్రి ప్రభా మా అందరి కోసం తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రామిసెస్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన నువ్వేమై ఉన్నావో తండ్రి ప్రభా నాయన నువ్వేం చెప్పినావో మా కోసం ఏం చేసావో తండ్రి ప్రభా ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా నాయన నిన్ను గణపరిచే బాధ్యత మాకు అనుగ్రహించండి పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించే బాధ్యత మాకు దయచేయండి తండ్రి ప్రభా నాయన ఆత్మ పూర్ణడానికే వందనాలు తండ్రి ప్రభా మా అంతరంగాన్ని సరిచేయండి తండ్రి ప్రభా మా యొక్క అంతరంగంతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభా నాయన ఇంకా నీకు దగ్గర అవడానికి సహాయం దయచేయండి నీకు వాక్యం చెప్పినట్లుగా డ్రా నియర్ టు మీ ఐ విల్ డ్రా నియర్ టు యూ అని చెప్పావు తండ్రి ప్రభా మేమందరము కూడా తండ్రి ప్రభా యొక్క సమయంలో తండ్రి ప్రభా నీకు దగ్గర అవడానికి సహాయం దయచేయండి నీతో మాట్లాడటానికి సహాయం దయచేయండి నీ యొక్క సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా పూర్ణాత్మతో తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తూ తండ్రి ప్రభా మా యొక్క హృదయం అంతయు మా యొక్క ఆలోచనలు అంతయు తండ్రి ప్రభా నాయన మాకు కనుదృష్టి అంతయు తండ్రి ప్రభా నీవై ఉండటానికి మాకు సహాయం దయచేయండి ప్రభా నాయన ప్రభా వ్యర్థమైన వాటిని తండ్రి ప్రభా మేము ఆలోచించకుండా ఉండేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా లోకంలో ఉన్న వాటిని నేను మేము పక్కన పెట్టేస్తండి ప్రభా నీ పైన తండ్రి ప్రభా సృష్టికర్తమైన నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రియుడు రక్షకుడిని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్. అలాగే మనందరం కూడా దేవుని ఆరాధిద్దాం. I request the worship team to come forward and lead the worship. Praise the Lord, church. దేవుడు గడిచిన దినమంతా గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి సజీవులు లెక్కించి మరొకసారి మనం ఆయన గురించి ఆయన నామాన్ని గణపరచడానికి ఆయన గురించి కొనియాడడానికి మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి మనం ఒక 1 minute ప్రేయర్ చేసుకొని అండ్ దెన్ విల్ ఎంటర్ ఇంటు ద ప్రైజ్ అండ్ వర్షిప్. పరిశుద్ధం నిత్యం పరమందాసనం వంటి మా ప్రియ పరలోకపు తండ్రి నాయన ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభువా ఈ యొక్క దినమంతా కూడా ప్రభా ఎంతోమందికి లేని యొక్క ధన్యతను మీరు మాకు దయచేశారు అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా ఆయన మేము పాపలమైనటికి ప్రభా మీరు మా కోసం సెలవులో నిద్రించి ప్రభా మీ యొక్క రక్తంతో అందరిని కడిగిపోయితే పరచు ప్రభా ఇంతవరకు మీరు మాతో ఉన్న బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభా ఎక్కడైతే నామాన్ని ఆరాధిస్తారో అక్కడ ఉంటారని వాగ్దానం ఇచ్చిన తండ్రి ప్రభా ఇక్కడ మేమందరం కూడా చిన్న గుంపు కూడి తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా మా యొక్క పాటలతో మా యొక్క మాటలతో నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి ప్రభా నీకు ఎలాంటి అపకీర్తి లేకుండా తండ్రి ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా తండ్రి నీకే వాడుకుంటావని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. సో లాస్ట్ వీక్ మన అందరం కూడా చాలా బిజీగా మన పర్సనల్ లైఫ్లో ఎంతో బిజీగా ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. బట్ అయినప్పటికీ ప్రతిదినం దేవుడు మనల్ని కాపాడుతూ మరొకసారి ఆయన ఆవరణంలోనికి ప్రవేశించి ఆయనను కొనియాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మనం కొన్ని పాటలు పాడుకుందాం. ఎడబాయని నీ కృప అనే పాట పాడుకుందాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృప ఎన్నదు ఎదుకటికి, ఎడబాయని నీ కృప శోకపు లోయలలో
కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిన్ దాటించితివి కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిన్ దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితిని ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితిని ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నిజంగా మనందరం కూడా ఈ స్పిరిచువల్ లైఫ్లో రైట్ ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం అన్నట్టు ఈ టెంప్టెడ్ వరల్డ్లో కావచ్చు ఈ యొక్క సాతాను అధికారం ఉన్న లోకంలో కావచ్చు రైట్ మన పోరాటంలో ఎన్నోసార్లు పడిపోతుంటాం చాలాసార్లు మనం
దుష్టులు క్షేమంగా ఉంటా చూసి కూడా మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం నీతిగా ఉండడం వ్యర్థం అనుకుంటాం. అంటే ఎవరో దేవుడు తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది అన్యులు చాలా ప్రాస్పర్ అవ్వడం కావచ్చు, ఇంకా వాళ్ళ లైఫ్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండడం కావచ్చు, అవన్నీ చూసినా మనం చాలాసార్లు అనుకుంటాం అన్నట్టు. నేను దేవుని నమ్ముకున్నాను, నిజమైన దేవుని నమ్ముకున్నాను, అయినప్పటికీ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని శోధనలు ఉన్నాయి, రైట్, ఎన్నిసార్లు పడిపోవచ్చున్నాము, ఇప్పుడు నా నీతి అవసరమా అని మనం చాలాసార్లు అనుకుంటాం అన్నట్టు. బట్ అయినప్పటికీ దేవుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు అన్నట్టు. మనం మత్తయి సువార్త 11:28 చూసుకుంటే ఒక చక్కని వాక్యం ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అయితే దానికంటే వెనుక ఇంకో వాక్యం ఉంటుంది అన్నట్టు. నా కాడి ఎత్తుకొనుడి, నా కాడి చాలా సులువుగా తేలికగా ఉంటుంది అని చెప్తాడంటూ. సో ఫస్ట్ మనం ఆయన కాడిని వెతుక్కుంటే మనకెంత మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఎన్నో శోధనలు ఉండొచ్చు, ఎన్నో టెంప్టేషన్స్ ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు. బట్ ఆయన కాడి మోసుకొని మనం ముందుకెళ్తే మన భారం అంతా కూడా ఆయన మోసుకుంటాడు అన్నట్టు. సో ఇంకొకటి చెప్తున్నాను అన్నట్టు, మనం మన శ్రమల్ని మోయడం చాలా కష్టం, కానీ ఆయన కాడి మోయడం చాలా సులభం అన్నట్టు. సో మనం ఆయన కాడి మోసుదామా లేక మన కాడి మోసుకుందాం అనేది మనం డిసైడ్ అవ్వాలన్నట్టు. సో ఇదే యాటిట్యూడ్తో ఇంకొన్ని పాటలు పాడుకుందాం. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉంటానన్నావే, నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువానన్నావే. నా తోడై ఉంటానన్నావే, నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువానన్నావే. తల్లి మరచిన నా తండ్రి విడచిన, తల్లి మరచిన నా తండ్రి విడచిన, కునుక కనిదురాపోక నన్ను చూస్తున్నావు దేవా, కునుక కనిదురాపోక నన్ను చూస్తున్నావు దేవా. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీకన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీకన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు,
అన్నీ గతించిన నీ మాట శాశ్వతము. మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు, అన్నీ గతించిన నీ మాట శాశ్వతము. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువానయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిజంగా ఇందాక మనం అనుకున్నట్టు మనం ఆయన కాడిని మోస్తే మన దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మనం బైబిల్లోకి చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు అన్నట్టు. అబ్రహాము తన సంతానం ఎంత లేట్గా కలిగింది కదా. అలానే యోబుని గురించి మనం గుర్తు చేసుకుంటే యోబుకు తనకు కలిగినదంతా కూడా కోల్పోతాడు అన్నట్టు. తనకు ఎంతైతే ఆస్తి, అంతస్తు, కుటుంబము ఎన్ని ఉన్నప్పటికీ అన్నీ కోల్పోతాడు. ఆఖరికి తన భార్య కూడా ఒక మాట అంటుంది అన్నట్టు. ఏమంటే, నీ యొక్క దేవుణ్ణి దూషించి నీ ప్రాణాన్ని వదులుకోమని చెప్తుంది. ఆయనను యోబు ఏది ఒక్క మాట అనకుండా దేవుడు ఇంకా అలానే తనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ దేవుడు యోబు మాత్రం అలానే ఉంటాడు అన్నట్టు. సో మనం కూడా ఏంటంటే మన లైఫ్లో మన ట్రయల్స్ కావచ్చు, మన ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకున్న కరెంట్ సిచ్యువేషన్ కావచ్చు చూసి చాలామంది అనుకోవచ్చు కూడా, చాలామంది అనొచ్చు కూడా. మనం చాలామంది అన్యుల సావాసంతో కలిసి ఉంటాం, మనకు చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. సో అలా అనుకోవచ్చు కూడా అన్నట్టు. మీరు ఇంత కష్టంగా ఉంటున్నారు, ఇంత కష్టపడుతున్నారు ఎందుకు, మీరు మళ్ళీ నిజమైన దేవుడు అంటాడు కదా, అయినప్పటికీ మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి ఇలాంటి శోధనలు టెంప్టేషన్ ఉన్నప్పటికీ మనం విసుకక వేసారక యోబు వలె మనం దేవుడికి ప్రతిసారి కూడా లాయల్గా ఉంటూ మన యొక్క నిజాయితీని తన ఎడల కనపరుస్తూ మన ప్రేమను తన ఎడల కనపరిస్తే ఆయన ఎప్పటికీ మర్చిపోడు అన్నట్టు. మనం బైబిల్లో చూసుకుంటే దేవుడు తన ఎడల చూపిన ప్రేమను మర్చుటకు అన్యాయస్తుడు కావాడు అన్నట్టు. సో మనం దేవుడికి ఎంత లాయల్గా ఉంటే ఇంకా ఆయన మనకి అంత, మనం ఎన్ని శోధనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడని గుర్తు చేసుకుంటూ ఇదిగో దేవా నా జీవితం అనే పాట పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక
ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ క్షమ కాలమైనా నిన్ను గణపచు బతుకనిమ్మయా. నశించే ఆత్మలన్ నీ దరిచే కృపనిమ్మయా. క్షేమ క్షమ కాలమైనా నిన్ను గణపరచు బతుకును. నశించే ఆత్మలన్ నీ దరిచే కృపనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నీ జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నిజంగా మనం ఎన్నోసార్లు వాయిదొలిగినప్పటికీ మనం ఎన్నోసార్లు అనుకుంటాం అన్నట్టు ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. మనం ఈవెన్ కోర్స్ మనం ఆయన పేరును కూడా ప్రస్తావించేంత యోగ్యులం కాదు. ఎందుకంటే మనం మన అవసరాలను బట్టి, మన వాక్కును బట్టి, మన రైట్ బై థాట్, బై నీడ్, బై వర్డ్, లైక్ విత్ ఆల్ దీస్ థింగ్స్ మనం ప్రతిసారి కూడా పాపం చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మనం ఏదో పెద్ద అనుకోవాలి పాపం అంటే కూడా చిన్న ఆజ్ఞాతిక్రమే పాపం అని చెప్పాడు కాబట్టి చిన్న చిన్న విషయాలతో కూడా మనం ఎన్నోసార్లు పడిపోతుంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రతిసారి కూడా తన లేని కృపతో మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇలాగే మన జీవితాలు ఆయనకు అర్పిస్తూ ఇంకొక పాట పాడుకుందాం. యేషువా తెరి ధన్యవాద్ కో యేషువా तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. यीशुआ तेरे धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. यीशुआ तेरी धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. तेरे प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. यीशुआ तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. शत्रु को हर कर ओ विजयी देता, मेरे हर लड़ाई को प्रभु खुद ही लड़ता. शत्रु को हर कर ओ विजयी देता, मेरे हर लड़ाई को प्रभु खुद ही लड़ता. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. यीशुआ तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. अतुल्य पवित्र है तेरा ये प्रेम, हर गर्व को हर दर्द को उतारता है प्रेम. अतुल्य पवित्र है तेरा ये प्रेम, हर गर्व को हर दर्द को मिटाता है. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन है अपार. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. यीशुआ तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो मेरा जीवन में सदा. तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार. यीशुआ
तेरे धन्यवाद हो, तेरा स्तुति महिमा हो, मेरा जीवन में सदा। तेरा प्रेम की ऊंचाई, तेरा प्रेम की गहराई, तेरा प्रेम की चौड़ाई है वर्णन से अपार। यहोवा तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो, मेरा जीवन में सदा। यहोवा तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो, मेरा जीवन में सदा। यहोवा तेरा धन्यवाद हो, तेरा स्तुति महिमा हो, मेरा जीवन में सदा। అవును ప్రభా, తండ్రి ప్రభా మా యొక్క ప్రతి సమస్యలకు తండ్రి ప్రభా మీరే సొల్యూషన్ తండ్రి ప్రభా. మీ యొక్క ప్రేమ లేనిది తండ్రి ప్రభా, ఇక మీ కరుణ లేనిది ప్రభా నైనా. అవును తండ్రి ప్రభా, నేను ఎంతోమందికి లేని యొక్క భాగ్యాన్ని తండ్రి ప్రభా నేను మయపరిచి గణపరచడానికి తండ్రి ప్రభా మీరు మాకు సహాయం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతోమంది మీ అందరూ చనిపోయి ఉండవచ్చు కానీ ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా మూత్రం నుంచి లేపి ప్రభా నైనా మరొకసారి మా యొక్క జీవితాల్లోని యొక్క పేరును తలంచుకోవడానికి మీరు చేసిన త్యాగాన్ని తండ్రి ప్రభా, మీరు మాపై చూపిస్తున్న కరుణను తండ్రి ప్రభా గుర్తు తెచ్చుకోవడానికి సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. అవును తండ్రి ప్రభా, మేము మాట ద్వారా నిన్ను ఆరాధించవచ్చు కానీ ప్రభా మా యొక్క చేష్టలు, మా యొక్క ప్రవర్తన, మా యొక్క ప్రతి ఒక్క తండ్రి ప్రభా మా యొక్క ప్రవర్తన మీకు తెలుసును తండ్రి ప్రభా. హృదయాంతరాంగములను ఎరిగిన వాడవు తండ్రి ప్రభా నాయన. అవును ప్రభా, మేము మా యొక్క పెదాలతో పలికి ఉండవచ్చు కానీ ప్రభా మా యొక్క హృదయాలలో ఇంకా ఎన్నో ప్రభా వేసిన పాపాలను వచ్చి తండ్రి ప్రభా నాయన. మేము ఇక్కడికి ఉండి తండ్రి నేను మయంపరచడానికి కూడా అర్హులం కాదు తండ్రి ప్రభా నేను. అయినప్పటికీ ప్రభా నీ యొక్క ప్రేమతో అందరినీ క్షమిస్తారనే ఉద్దేశంతో మీ యొక్క దగ్గరికి వస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు మీరు మాతో ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇక ముందు జరగబోయే ప్రార్థన అంతా కూడా మీరు మాతో ఉండండి ప్రభా నాయన. పాస్టర్ గారితో మీరు మాట్లాడి తండ్రి ప్రభా ఆయన చెప్పే వాక్యంలో కూడా తండ్రి ప్రతి ఒక్క వాక్యం కూడా తండ్రి మా యొక్క హృదయాలకు అత్తుకొని తండ్రి ప్రభా మా యొక్క హృదయాలలో దాన్ని భద్రపరచుకొని తండ్రి ప్రభా మా యొక్క జీవితాంతం అంతా కూడా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మాకు తోడ్పడతామని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో 111వ కీర్తన చదువుకుందాం. సామ్ 111. అందరము కూడా ఒక కొద్ది నిమిషాలు లేచి నుంచినట్లయితే మనందరం కూడా ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, ఆ తర్వాత వచనము మీరు చదువుతారు కానీ చివరి వచనం 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 111వ కీర్తన మొదటి వచనము చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారి యందు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థము సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతో యథార్థముతో అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనమును చేయువాడు. తన నిబంధన ఆయన నిత్యము నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయం జ్ఞాపకములము ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్.
అందరము దయచేసి కూర్చుందాం. కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ నతానియల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్. Greetings. All right. Here we are. All right, Psalms 111. Awesome. All right, so we got praise the Lord. So this psalm's all about praising the Lord. I love it that we greet each other with praise the Lord, right? And so this psalm tells us why we should praise the Lord. It says, I will praise the Lord with my whole heart in the assembly of the upright and in the congregation. So just right here, that's what we're coming to church for, right? To praise the Lord. And this psalm is just reminding us to praise the Lord. It's telling us that we're gonna praise the Lord with our whole heart, not just half of our heart, right? To be our whole heart, that's a challenge. I think it's a challenge for us, really. We all of our lives, we can always say, maybe I could have given a little bit more here. I could have given a little more here, right? And that's why it's so awesome to know straight from the beginning that we're forgiven, right? That God has wiped our sins away, and we can just come to Him in our imperfections and our weaknesses, and always just continue to receive His strength and help in every situation. And so, but the whole heart, I love that concept. I think that concept really comes to in my mind comes with my background in running. We used to run cross country all growing up, I've said that lots of times, I'm sure. But what I learned from doing this 3-mile race, 5K or 3-mile race, we would you never could give everything. You would come to the end of the race, and you would say, I could have done a little bit more here or a little more there, or if you come to the end of the race and you're sprinting, that means you had something left in you, right? And you could have gave it back over here. The goal is to try to evenly spread your pace out through the whole thing, and of course to win. But you're also trying to race against your own time and trying to beat your own time and do your best. So the whole ideal is just giving everything. Here, I just love that concept here. He's challenging us. He says, I will. And the psalmist here is telling us, I will praise the Lord with my whole heart in the assembly of the upright and in the congregation. That's what we're doing here, right? We're just praising the Lord and just expressing ourselves to Him and thanking Him for all He's done. The works of the Lord are great, studied by all who have pleasure in them. And so we come to church to study God's works, study what He's done, right? To remember the things He's done. I love all the testimonies we give around here, right? We are studying what He's done in our lives. We're studying what He's done in the Bible. We're studying what He's done in creation. And it all speaks to us about who God is. And we come into alignment with reality, because God made the world, right? And He made it for us. He's given the earth to men, and we've got to learn how to work in this world. And so He wants us to have the wisdom of knowing Him. And we're always looking into those things. It says His work is honorable and glorious, and His righteousness endures forever. His work is honorable, glorious. What God has done it's beautiful. It's so amazing, how God put the whole world together. Just think about the creation, just think about how big the universe is, and how God is bigger than all that, right? He's bigger than the universe. The universe is endless, right? But God is bigger. He's glorious. What He does is honorable. And so it's so awesome to know a God that is not a cheat and not a that we have to trick and we have to conjure up some crazy stuff to please Him. But what He calls us to do is He gives us grace to do. And so He's honorable, and He's gracious, He's glorious and righteous. He has made His wonderful works to be remembered. The Lord is gracious and full of compassion. So He gives us His wonderful works so we can sit right here and do exactly what we're doing each day. We want to come in and just read the Word and study it, so we just remember what God has done. And it's easy for a generation to forget God, to get away from God and stop following God. We see that time and time again in Israel's history
and in each nation's history. We see how we fall away from God because we don't remember, we don't take time. So it's so awesome just to be here today and just take time to remember what God has done. He's gracious and compassionate. So it's great to know that he's gracious and compassionate. That's one of his characters and his natures that we're thinking about here, is just that we can come to him. We don't have to flee from him. We don't have to run away from him and hide from him, as Adam and Eve did, right, when they sinned. But we can come to him, and we can know that he's going to help us. He wants to help us if our heart is right to do what's good. And even if we have a bad heart, he wants to give us a new heart, right? That's what the Bible talks about, right? All right. So he has given food to those who fear him. He will even be mindful of his covenant. And so God takes care of all of our needs. That's one of the best things about God, right? Physical needs, spiritual needs. He takes care of all those needs. He will ever be mindful of his covenant. We got a covenant with him through Jesus Christ. And the Bible says the covenant with Jesus is a better covenant than the Old Testament, right? In Hebrews, it tells us that we have a better covenant. And so he will ever be mindful of his covenant. He has declared to his people the power of his works in giving them the heritage of the nations. So we're coming to a place where Jesus is going to rule and reign on the earth, and we're going to rule and reign with him, right? So we're going to be with him and work with him. And so that's the hope, and that's a future that we have to look forward to. All right. And it says 7, it says, the works of his hands are verity and justice. All his precepts are sure. So God is a God of justice. He's not a God who just does arbitrary things for no reason, right? He's a God of justice. And I tried to talk to. I was have a couple rent houses that we rent out, trying to earn some money that way. I think eventually we will earn some money, maybe. But the point is, I had I had to get a guy out of the house. He wouldn't leave, and so he wasn't paying anymore. And by trying to get him out, so I had to file a case against him. He had to wait so many days and all this stuff. But in the process, I'm trying to talk to him, talk him through. I said, God can't bless you if you're gonna cheat me. You know, what do you think is going to happen? You know, and I've had another guy, kind of do the same thing when I first started, and so I'm able to just hold on to my covenant with God, right, and just say, God, I know you're going to take care of us, and so. And sure enough, after this round, my wife just got a great job she's working with our print shop, but also working, now she's just started with a lawyer. She's got her first job working with a lawyer, being a helper for this lawyer, and she's able to pull in lots more income for us. So praise God, he's taking care of us, somehow. It's amazing how God shows up and he helps us in one way or another. I never know where it's going to come from, but God shows up, right? So it's pretty awesome. And it says, so the works of his hands are verity and justice. All his precepts are sure. They stand fast forever and ever, and are done in truth and uprightness. He has sent redemption to his people. So he redeems us. He buys us back out of slavery to sin with his own blood. So right, even here we're seeing God's nature before the cross, right? It's the same, and we see that redemption there. He has sent redemption to his people. He has commanded his covenant forever. Holy and awesome are his name. I love that. Holy means whole. God is whole. He's complete. He needs nothing, right? Now, He wants us to work with him, but he doesn't need us in the sense to make him complete, right? He's complete without us. Now, he's given the earth to men, to people, right? And so if we want the earth to be full of his glory, we want the earth to be full of his love and grace and goodness, then we have to bring it
we have to do our part, right, to bring forth his grace here. And that's what he's trying to partner with us to bring forth his kingdom here in our lives and the lives of those around us. And so I just want to encourage us, the push. That's what I think God just encouraged me this week. I just noticed in my life sometimes where I sit back a little bit and just let things happen, and I think God's wanting me to push to see the right thing happening, push to give that little encouraging word here, or push to help out in this way that I see is good over here, So whatever those good things, those good heart that God has put in you, I want to just encourage you to push and see those happen in the situations around you when you have opportunity, Just to keep our eyes alert and don't be like me, sometimes passive, and just let things happen. All right, so God's holy. He's holy. And so we want to be whole with him. We can be whole with him and be all that he created us to be. And in verse 10, it says, the fear of the Lord is the beginning of wisdom. A good understanding have all those who do his commandments. His praise endures forever. So here we see a kind of a parallel of verse. A lot of times in Proverbs and in Psalms, they use parallelism. So they say the same thing twice in two different ways. And so here we see the fear of the Lord is the beginning of wisdom, and a good understanding have all those who do his commandments. So if we fear God, that means that we're going to be doing his commandments, right? If we fear God, we could say fear of the Lord is to hate evil, right? As one another verse, right? Or the fear of the Lord, I always see it as, fearing the consequences of our sin. Our sin has consequences, toward our relationship with God. It has consequences toward others. It has consequences, toward, like I said, toward ourselves, toward others, and toward God, toward what God wants. And hurting God, we can hurt God in what he's doing, right? Trying to and make him sad, right? And so the fear of the Lord is the beginning of wisdom and a good understanding of all those who do his commandments. Now, wisdom, is applied, you're applying knowledge, right? To use it in a useful way. Last week, I forgot to apply some knowledge. I had some knowledge that poison ivy is poisonous, and you got to stay away from it. But I forgot to apply it. So I was cleaning up this property and cleaning up some bushes, and there was some poison ivy in there, and I go, I'll just throw it over here real quick. And so I did that, and so I got some poison ivy here on my arm, and I've recovered now. It's healing up now, but I forgot to apply the knowledge that I knew. I knew it. I just was going quick, and I said whatever. And so, anyways, we got to take the knowledge that God has given us and use it. We got to take what we've learned, what we're learning, and put it into practice, right? We got to think about it, take time to think about it. That's what I didn't do. I just was hurrying up, and sometimes we got to stop and just think, I should have got the rake, and I could have done it with the distance. Anyways, but the point is, we got to take some time sometimes just to think about how to do stuff and just step back. All right, so the fear of the Lord is the beginning of wisdom. A good understanding have all those who do his commandments. His praise endures forever. So we can praise the Lord for all these things. And it's so awesome just to come to the house of the Lord, just to sit and soak up the wisdom here, and just to live the life to the fullest and to bring glory to the Lord. Amen? Amen. Let's just say a prayer here. Worship you, God. We just thank you, Lord, for this time. And thank you for Psalm 111. And thank you, Lord, for your love for us, God. We thank you that you are building us and shaping us and renewing our minds and hearts right here and right now, Lord. We just decide to soak it up right now, Lord. We just want to receive all the grace we can. So we just pray you pour on us grace and help for this day and this week. We expect you to move. In Jesus' name, amen. Amen. All right. థ్యాంక్ యూ పాస్టర్. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 46 వరకు
మనం చదువుకుందాం యోహాను సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 46 వరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ రాజేష్ వచ్చి చదివినిపిస్తారు. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వరకు మన మధ్యలో ఉన్న సిస్టర్ వీణ వచ్చి చదివినిపిస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 46 వరకు బ్రదర్ రాజేష్ వచ్చి చదివినిపిస్తారు. యాకోబు జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 9 to 12 మన మధ్యలో ఉన్న సిస్టర్ వీణ వచ్చి చదివినిపిస్తారు. Praise the Lord. Good evening, everyone. Let's read from the Gospel of John, chapter 4, from 43 to 46. For they loved the praise of men more than the praise of God. Then Jesus cried out and said, He who believes in me believes not in me, but in him who sent me. And he who sees me sees him who sent me. I have come as a light into the world, that whoever believes in me should not abide in darkness. Praise the Lord. James chapter 3, 9 to 12. With the tongues we praise our Lord and Father, and with it we curse human beings who have been made in God's likeness. Out of same mouth comes praise and cursing. My brothers and sisters, this should not be. Can both fresh water and salt water flow from the same spring? My brothers and sisters, can a fig tree bear olives or a grapevine bears figs? Neither can a salt spring produces fresh water. Praise the Lord. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అలాగే ఎవరైనా సరే ఏమైనా టెస్ట్ మనీస్ ఉంటే వచ్చి షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్ట్ మనీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ షేర్. Praise the Lord. It's a small testimony. మీకు అందరికీ తెలుసు తను లాస్ట్ వీక్ క్యాంప్కి వెళ్ళిందని. ఇట్స్ ఏ not a heartful like decision we have taken to send her to camp, because all remember like last year July, so there's some flood happened in Camp Mystic where 27 of them died in the floods, right? And it was remembered in during her camp also, like before her camp we are asked us to sign few of the papers, like they won't be responsible like that or something, or whatever the place they have selected for that camp has no impact to the floods like that. So we were asked to give the signatures, right? Being that, right, and she's celebrating her birthday last week in the camp, and really we will not really wanted to send her, but still we want to send her. She is because what she could do it her holidays, actually being in holidays, will be very ideal sitting at home. So we wanted to go to the camp actually. And her birthday was also celebrated grandly in the camp. Thank you, Lord, actually, for taking care of all the kids and all the adults, and there were no sickness or there's no incidents happened in the camp. I thank Lord for showing her His grace and mercy on us. And thank you, brother and sister. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని కృపను బట్టి అందరి ప్రేయర్స్ వల్ల మా హస్బెండ్ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేశారు. సిస్టర్కి కూడా చెప్పాను, బ్రదర్ సిస్టర్కి ప్రేయర్ చేయమని. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ గాడ్. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.
అలాగే మనందరం కూడా ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ కిరణ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ వన్ సాంగ్. ఆ తర్వాత మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. ఐ థింక్ వీ హ్యావ్ ఫ్యూ కిడ్స్. ఐ థింక్ దే ఆర్ ఇన్ ద ఫెలోషిప్ హాల్. ఐ థింక్ ఇఫ్ పాస్టర్ కెన్ హెల్ప్ us and take, I think that will be good. I think అలాగే మనందరం కూడా ఒక స్పెషల్ సాంగ్ మనం పాడుకుందాం. యా ప్లీజ్ గుడ్ ఎవరీవన్. అందరం నుంచుంటే లెట్స్ సింగ్ దిస్ నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీనే సత్యం అన్న దేవా, నీనే మార్గం అన్న దేవా,
పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా అందరం నాకు భయమేల నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా Praise God. ప్రైజ్ ది లార్డ్ అందరికీ కూడా. అలాగే మనందరం కూడా ఈ యొక్క జూలై మాసంలోకి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ 2-3 డేస్లో. అలాగే ఈ యొక్క జూన్ లాస్ట్ వీకెండ్ మనందరికీ కూడా. అయితే ఈ యొక్క జూన్ మాసం మంచిగా అయిందని నేను ఆశిస్తున్నాను అందరి యొక్క లైఫ్స్లో. అయితే మనందరం కూడా జూన్ మాసం అంతట్లో వీఆర్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ కమాండ్మెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే గాడ్స్ కమాండ్మెంట్స్ని మనము గాడ్స్ వర్డ్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మనం జీవిస్తూ ఉంటే మనకేమవుతుంది? జాయ్ వస్తుంది. జూన్లో జాయ్లో ఉన్నారని నేను జాయ్ఫుల్గా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనకి 2 more days ఉన్నాయి. అయితే డెఫినెట్లీ గాడ్ విల్ ఎండ్ అప్ విత్ జాయ్ఫుల్ మూమెంట్స్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ జూన్. అయితే మనందరం కూడా ఏమైనా సరే మనము కష్టాలు వచ్చినా దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే దేవుని యొక్క వాక్యం ఏమిస్తుంది అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. గాడ్స్ వర్డ్ గివ్స్ అస్ విజ్డమ్ అండ్ నాట్ ఓన్లీ హీ గివ్స్ అస్ విజ్డమ్ అండ్ హీ విల్ హెల్ప్స్ అస్ టు షో హిజ్ వేస్. గాడ్స్ వర్డ్ విల్ గివ్స్ అస్ విజ్డమ్ అండ్ నాట్ ఓన్లీ విజ్డమ్ ఇట్ విల్ షో అస్ హిజ్ వేస్. అయితే మనందరం కూడా అవి జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. అయితే మనమందరం కూడా ఇక జూన్ మాసంలో ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనము చూసుకుంటూ వచ్చాం. అయితే జూన్ మాసంలో ఎందుకు అంటే ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ ఇస్ ఆల్ టాక్స్ అబౌట్ జాయ్. అయితే మనం అపోజిట్ పౌల్ గారు ఆయన అనేక మార్లు ఈ యొక్క 4 చాప్టర్స్లో ఆయన జాయ్ గురించి చెప్తూ వచ్చారనమాట. అయితే ఏ విధంగా మనము జాయ్ఫుల్గా మనము జీవించాలి, ఏ విధంగా సఫరింగ్స్ వచ్చినా కానీ జాయ్ఫుల్గా ఎలా ఉండాలి, జాయ్ఫుల్గా మనము ఎలా ఇవ్వాలి, జాయ్ఫుల్గా మనం ఏ విధంగా జీవించాలి అనేసి చెప్తూ వచ్చారు. అయితే ఆయన చివరి అధ్యాయంలో 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు ఏంటంటే రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని చెప్తూ వచ్చాడు. అయితే మనం చూసుకుంటా ఉన్నట్లయితే అపోజిట్ పౌల్ గారు హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్ బట్ స్టిల్ హీ సేస్ రిజాయిస్. ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆ యొక్క సంఘంలో ఉన్న సిట్యువేషన్ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క చర్చ్ని. అలాగే ఈవెన్ టుడే మనందరం కూడా ఎటువంటి సిట్యువేషన్స్ ఉన్నా, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నా మనము జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా మనము ఉండాలి అనేసి ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే మనందరము చూసుకున్నట్లయితే ఆ యొక్క బుక్ ఆఫ్ ఫిలిపియన్స్లో more than 17 times
జాయ్ అనే కానీ, గ్లాడ్ అనే కానీ, హ్యాపీ అనే కానీ ఆ విధంగా రాయబడుతూ ఉందన్నమాట. అయితే మనందరికీ కూడా కావాల్సిందేంటి? ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, జాయ్గా ఉండాలని అనే భావనే మనకందరికీ ఉంటుంది. అయితే మనందరికీ కూడా శాంతి సమాధానాలతో మనం ఉండాలని, రిలీఫ్గా, పీస్ఫుల్గా మనం ఉండాలని ఉంటుంది. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక న్యూస్ చూసినా, న్యూస్ విన్నా, అండ్ ఒక ఫోన్ కాల్ వచ్చినా, ఆర్ మేబీ ఒక ఈమెయిల్ చదివినా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వీ విల్ కైండ్ ఆఫ్ ఫీల్ వెరీ లోలీ అండ్ మనము అన్హ్యాపీ సిచ్యువేషన్లోనికి ఇమీడియట్గా వెళ్ళటానికి ఆస్కారము చాలా ఉంది. అయితే అపోజిట్ పౌల్ గారు మనల్ని ఎంకరేజ్ చేస్తుంది ఏంటి అంటే వాటి గురించి మీరు ఏమీ చింతించొద్దు. అలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, న్యూస్ వస్తూనే ఉంటుంది, ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి, ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి, ఎటువంటి అయినా వస్తున్నా కానీ రిజాయిస్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎవరిలో? దేవునిలో మనము రిజాయిస్ అవ్వాలి అనేసి ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే అపోజిట్ పౌల్ గారు ఏం చేస్తున్నారు అంటే హీఈస్ గివింగ్ అస్ ఎ స్పిరిచువల్ రెమెడీస్ అనమాట. స్పిరిచువల్ రెమెడీస్. దెర్ ఆర్ సో మెనీ సిమ్టమ్స్ మనందరికీ కూడా యాజ్ ఎ హ్యూమన్ మనందరికీ చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. ఏంటయ్యా అంటే సిమ్టమ్స్ మనం ఒంటరిగా ఉన్నాము, మనకెవరు తోడు లేరు అనే ఒక సిమ్టమ్ మనకి చాలామందికి. అరే నాకు సహాయం చేయట్లేదు, నా తోడు ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఐఎమ్ అలోన్ అనే భావన చాలామందికి ఉంటుంది. అలాగే ఇంకా మనం చూసుకుంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏంటయ్యా అంటే ఆందోళన పడటం అనేది చాలా సులువు. చిన్నవి ఇట్ వోంట్ బి, అదేదో పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. అండ్ చిన్న విషయాల్లో కూడా మనము ఆందోళనకి ఈజీగా గురవుతూ ఉంటాం. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి గిల్ట్ ఫీలింగ్, అపరాధం మన భావన మనకి ఈజీగా, అర్రే ఎందుకు చేశాను ఇది, అర్రే ఇది చేయకుండా ఉండాల్సింది, ఇట్ ఈజ్ నాకేమైపోతుందో మరి ఇది చేశాను అనే ఒక గిల్ట్ ఫీలింగ్స్ మనకి చాలామందికి వస్తూ ఉంటాయి. అలాగే మనందరికీ కూడా ఏంటంటే మతి మరుపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీ విల్ ఫర్గెట్ సో మెనీ థింగ్స్. అలాగే కూడా మనము చాలాసార్లు మనం ఏంటంటే మనకి అన్హ్యాపీనెస్ సిచ్యువేషన్కి సిమ్టమ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించుకుంటాం. వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. అయితే వీటన్నిటికీ కూడా ఆయన రెమెడీస్ ఇచ్చాడు. వీటన్నిటికీ అపోజిట్ పౌల్ గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రెమెడీస్ ఇచ్చారు. అయితే మనం అందరం కూడా ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మన యొక్క హార్ట్ హెల్తీగా ఉండాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, మీరు తప్పనిసరిగా కొన్ని మీరు ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది. మీరు ఏదైనా ట్రెడ్మిల్ ఎక్కడమే కానీ, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటమే కానీ, వెయిట్ లిఫ్ట్ చేయటమే కానీ, ఆర్ మీరు ఇంకా కొన్ని వాట్ ఎవర్ ఏరోబాటిక్స్ చేయటమే కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మీ హార్ట్ హెల్తీగా ఉంటుందండి అనేసి చెప్తూ వస్తారు. అయితే మన లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మనం కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. స్పిరిచువల్ గ్రోత్ మనకి ఉండాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకి ఉండాలి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. ఇవన్నీ కనుక మనకు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము న్యూస్ కానీ, రిపోర్టే కానీ, ఈమెయిలే కానీ, ఫోన్ కాలే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే కమ్, వీ విల్ బీ స్టేబుల్. వీ విల్ నాట్ బీ షిఫ్టెడ్, వీ విల్ బీ స్టేబుల్. అయితే మనం చూసుకోవచ్చు, మొదటిగా మనం కనుక చూసుకుంటున్నట్లయితే అపోజిట్ పౌల్ గారు ఏమంటున్నాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 13 వరకు, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ విషయమై కొనసాగుడి. ఎందుకనగా తన సంకల్పం ప్రకారము ఇష్టపడుటకైనను కార్యసాధన చేయుటకైనను మీలో పనిచేయువాడు దేవుడే అంటున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ స్టార్టెడ్ వర్క్ ఇన్ యూ. అండ్ నేను ఏం చేయాలి అంటే మనము వర్కౌట్ చేయాలి అనేసి చెప్తున్నాడు. దేవుడు మొదటగా ఆయన నీకు నాకు ఆయన రక్షణ ఆయన ఇచ్చాడు. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. ఇట్ ఈస్ మన వర్క్ కాదు, మన సొంతగా సంపాదించేది ఏది కాదు.
ఎవరైనా సరే రక్షణ అనేది దొరుకుతుంది అంటే ఊరిని అందరు కొనేసుకుంటారు, రైట్? ఎంత డబ్బులు ఇచ్చైనా కొనుక్కుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ విత్ ఎనీ మెటీరియల్ థింగ్స్. ఈ యొక్క లోకంలో ఉన్న వాటితో కొనుక్కునేది కాదు. రక్షణ అనేది దేవుడు ఆయన ఉచితంగా ఆయన మనకి ఇచ్చేది. ఇది ఎలాగా? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ అది మనకి దొరికేది. అయితే మనం చూసుకున్నట్లయితే దేవుడు మనలో పనిచేసేది ఏంటయ్యా అంటే, పనిచేసినప్పుడు దేవుడు మన యొక్క హృదయాల్ని మార్చేస్తాడు. రక్షణ అనేది వచ్చినప్పుడు మన యొక్క హృదయాల్ని ఆయన మారుస్తాడు. అలాగే ఆయన మనలో ఏం చేస్తాడు అంటే మంచి డిజైర్స్, మంచి కోరికలను ఆయన పుట్టిస్తూ ఉంటాడు. అయితే మన చెడుతనానికి, అన్హోలీ థింగ్స్కి ఆయన మనల్ని దూరంగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఇంకా మనలో పరిశుద్ధాత్మ శక్తిని ఆయన దయచేస్తాడు. అయితే మనం కొన్నిసార్లు ఏదో నేనే చేశాను, నేనే చేయగలిగాను, నేను అలా చేశాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవున్నామో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళు ఎలా దేని యందు అతిశయించాలి అంటే వాళ్ళు దేవుని యందు అతిశయిస్తూ దేవుని బోస్ట్ చేయాలి, మనల్ని కాదు. ఎందుకంటే అది మన శక్తి కాదు. ఇంకా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో అది దేవుని శక్తి అయి ఉన్నది, అది పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వర్క్ మనలో ఎలా ఉంటుంది అంటే మనలో ప్రేమ, అలాగే కనికరము, అలాగే ఇవన్నీ కూడా విశ్వాసము, ఇవన్నీ కూడా అది మనలో పెంపొందిస్తూ ఉంటుంది. ఇట్ విల్ పుట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే నువ్వు నేను వర్కౌట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే దేవుడు ఇచ్చిన యొక్క రక్షణని మనము కాపాడుకుంటూ ఉండాలి. మనము దాన్ని మన క్రియల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవక్తన ద్వారా మన దినదినము వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అయితే మనము అది కాపాడుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే క్రీస్తుని యొక్క స్వభావము, క్రీస్తుని యొక్క లైక్నెస్ మనలో వస్తూ ఉంటుంది. దేవుని యొక్క లైక్నెస్, దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించడానికి స్టార్ట్ చేస్తాం. దేవుడు ఏ విధంగా ఆయన మాట్లాడాడో, దేవుడు ఏ విధంగా ఆయన చూశాడో అలాగే మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. అయితే మంచి మంచి క్రియలు మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనము దీన్ని అన్నిటినీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి ఒక పజిల్ ఉందనుకోండి, ఒక పజిల్, ఆ పజిల్ మనము చాలాసార్లు ఆడే ఉంటారు కదా, చాలా పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ మనం ఫిక్స్ చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటాం. మనం ఫిక్స్ చేసి మనం ఏదో చేసేసామని మనం ఎంతో సంతోషంగా మనం ఉంటాం. రియల్గా ఆ యొక్క పజిల్ మనం చేసామా అంటే, మనం క్రియేట్ చేసామా? మనం చేయలేదు. బట్ మనం ఏంటంటే అంటే వర్క్ చేసాం. ఎందుకు? అది మంచిగా అవటానికి, కరెక్ట్ అవటానికి. దెన్ వీ విల్ ఫీల్ సో జాయ్ఫుల్, సో హ్యాపీ. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనకి చాలా మజిల్స్ ఉన్నాయి. మన జీవితంలో చాలా మజిల్స్ ఉన్నాయి కదా. మనం వర్కౌట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? డాక్టర్ చెప్తాడు కదా, డాక్టర్ చెప్పినప్పుడు హెల్తీగా ఉండాలంటే వీ విల్ వర్క్ ఇట్ అవుట్, వీ విల్ లిఫ్ట్ ద వెయిట్స్ అండ్ సో మెనీ థింగ్స్. అప్పుడు ఏమవుతుంది? మనకి మజిల్స్ వస్తాయి. అయితే మజిల్స్ వచ్చినప్పుడు మనం కొంతమంది ఇలా అనుకొని దే ఫీల్ వెరీ గుడ్. ఎంతమంది చూసారు, నాది ఇంత వచ్చింది, అంత వచ్చింది, ఇది 6 ప్యాక్ 7 ప్యాక్ వాట్ ఎవర్ ప్యాక్ అని అనుకుంటూ ఉంటారు. బట్ నిజంగా అవి మనం క్రియేట్ చేసామా అంటే యాక్చువల్గా దేవుడు సృష్టించాడు, దాన్ని మనం ఏం చేసామా అంటే స్ట్రెంగ్థన్ చేసాం అంతే. ఇట్స్ ఆల్రెడీ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ, వీఆర్ ఓన్లీ హెల్పింగ్ టు బిల్డ్. అయితే అదేవిధంగా మనం కూడా ఏంటంటే దేవుడు రక్షణని ఇస్తాడు, మనం ఏం చేయాలి అంటే దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మనం డే టు డే బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని అన్నమాట. అయితే మనము విత్ దట్ ఐ విల్ జస్ట్ క్విక్లీ మూవ్ ఆన్ టు ఫ్యూ అదర్ థింగ్స్. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం మొదటిగా మనం చాలాసార్లు ఒంటరిగా ఉన్నాము అనే భావన ఉంటూ ఉంటుంది. అయితే మనము ఒంటరిగా ఉన్నామని భయపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, we always have to remember God is with you,
హీఈస్ ఫర్ యూ, హీఈస్ విత్ ఇన్ యూ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన కొరకై ఆయన ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము ఆ యొక్క 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐఎమ్ ఫర్ యూ అని అంటున్నాడు. హూ కెన్ బి అగెనిస్ట్ యూ అనేసి ఆయన చెప్తూ వచ్చాడు. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఒక్క వాక్య భాగం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం వేరే దానికి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఐఎమ్ ఫర్ యూ అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. ఎవరైనా సరే చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము ఎవరైనా చదువుతారా? మనం చూసుకున్నట్లయితే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? ఈ యొక్క లోకము విరోధి కాదు, ఒక న్యూస్ మనకి విరోధి కాదు, మనకి ఏది కూడా మనం విన్నా కానీ మనకి విరోధి ఎవరు లేరు. అయితే దేవుడు అంటున్నాడు ఐఎమ్ ఫర్ యూ అనేసి చెప్తూ వచ్చాడు. అయితే మనం ఇంకోటి చేసుకోవచ్చు ఏంటంటే దేవుడు మనకి వేదన నుంచి విజయముగా మార్చగలడు. మనకి ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని మైండ్ డిస్టర్బ్ చేస్తున్న ఎన్నివన్నీ ఉన్నా కానీ ఆయన దాన్ని మార్చగలడు. హీఈస్ ఏబుల్ టు చేంజ్ ఎవ్రీథింగ్. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుడు మన ఎన్నో పరీక్షలు గుండా మనం వెళ్తూ ఉన్నా కానీ ప్రతి ఒక్క పరీక్షని కూడా ఆయన ఒక సాక్ష్యంగా ఆయన చేయగలడు. అలాగే ఎందుకు ఇలా ఎన్ని చెప్పగలుగుతున్నారు అంటే ఓన్లీ వన్ సింపుల్ థింగ్, జీసస్ వాజ్ క్రూసిఫైడ్ బట్ హీ ఈజ్ స్టిల్ దేర్? నో, ఈజ్ నాట్ దేర్. ఆయన క్రూసిఫిక్షన్ తర్వాత ఏమైంది? రిజరక్షన్ వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ కెన్ టర్న్ క్రూసిఫిక్షన్స్ ఇంటూ రిజరక్షన్స్. మనలో ఎటువంటి గాయాలు అయినా కలిగినా కానీ ప్రతి ఒక్క గాయము ఆయన మహిమ కోసం ఆయన వాడుకుంటాడు. ఆయన ఎవ్రీ పెయిన్ విల్ బీ టర్న్ టు ఎ పర్పస్. అలాగే ఇంకా మనం చూసుకుంటున్నట్టయితే ఇది అయితే అయిపోయింది అనుకున్నాం అనుకోండి, ఏదైనా సరే ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే నెవర్ థింక్ ఇన్ దట్ వే. థింక్ అబౌట్ ద బిగ్ గాడ్, ద గ్రేట్ గాడ్, ద క్రియేటర్. ఏదైతే అంతమైపోయింది అనుకుంటా ఉంటామో అది ఆరంభానికి సూచనగా కూడా ఉంటుంది. అయితే మనం అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ క్రియేట్ థింగ్స్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ స్ప్రింగ్ ఫోర్త్ అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనందరం కూడా ఎలా చెప్పగలుగుతున్నాం అనుకుంటే యేసేపు యొక్క జీవితం అయిపోయింది అనుకొని ఆ జైల్లోనే ఉన్నాడు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఎవ్రీథింగ్ గాట్ టర్న్డ్ అవుట్ ఫర్ హిమ్. యేసేపు యొక్క జీవితము ఒక ఖైదీగా ఉన్నవాడు ఒక అధికారిగా అయిపోయాడు, ఒక ప్రిజన్లో ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్గా అయిపోయాడు. అయిపోయింది ఆయన జీవితం అనుకున్నాం, కానీ ఆ యొక్క చెరసాలే ఆయనకు ఒక ఆరంభంగా ఆయన జీవితంలో ఉంది. మన జీవితాల్లో కూడా మనం అనేకం కోల్పోయినా కానీ నెవర్ గివ్ అప్ బట్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏబు యొక్క జీవితం, ఏబు యొక్క కుటుంబాన్ని కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు, తనకున్న ప్రాపర్టీ కోల్పోయాడు, ఫ్యామిలీని కోల్పోయాడు. అయిపోయింది ఆయన జీవితం. మనం ముందు కొన్ని చాప్టర్స్ చదువుకుంటే అక్కడ వరకే మిగిలిపోద్ది. యోబు చనిపోయాడు, అంతా అయిపోయింది, అన్నీ పోయినాయి. మిగతా చాప్టర్స్ చదువుకుంటే హీ వాజ్ బ్లెస్డ్ మోర్ దెన్ వాట్ హీ హ్యాస్ బిఫోర్. ఆయన కోల్పోనిది అంతయు ఆయనకి దేవుడు తిరిగి రెస్టోర్ చేశాడు, దేవుడు ఇచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ గివ్ అప్. మనము ఎటువంటి ఓటమిలో ఉన్న విజయానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం ఒంటరిగా ఉన్న ఆయన మన అండగా, మన తోడుగా, మనకి సహాయంగా, మన చుట్టూ దేవుడు ఉన్నాడు అనేసి మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువపై మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన తిరిగి లేచి నీకు నాకు కూడా ఆయన జీవము ఇచ్చాడు. అలాగే విత్ దట్ లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్.
అయితే మనం జ్ఞాపకం చేసుకున్నాం, గాడ్ కెన్ టర్న్ క్రూసిఫిక్షన్స్ ఇంటూ రిజరక్షన్స్ అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అలాగే హీ కెన్ టర్న్ యువర్ గ్రేటెస్ట్ సెట్ బ్యాక్స్ ఇంటూ అ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్స్ యాజ్ వెల్. మన జీవితాల్లో అనేకమైన సెట్ బ్యాక్స్ ఉన్నా కానీ నువ్వు నేను బౌన్స్ అవటానికి, నువ్వు నేను రెస్టోర్ అవటానికి, నువ్వు నేను ఒక రెసిలియన్స్ లాగా బౌన్స్ అయ్యి వీ కెన్ గెట్ ద థింగ్స్ డన్ అనేది జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనందరం కూడా విత్ దట్ మనందరము సెకండ్ పాయింట్కి వెళ్దాం. అయితే మనందరికీ కూడా చాలాసార్లు చిన్న చిన్న అయినాయి అనుకోండి, మనందరం కూడా అనేక మార్లు మనం చిన్న చిన్న విషయాల్లో కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం, ఆర్గ్యూ చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైనా సరే ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 14 చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే సనుగుడిని మానేయమంటున్నాడు, సంక్షేమను మానేయమంటున్నాడు, వాదించుకోవద్దు అనేసి చెప్తూ వచ్చాడు. సనుగు కొనకయు వాదించు కొనకయు సమస్తమును చేయుడి అనేసి నక్షల్లో ఆయన చెప్తూ వచ్చాడనమాట. అయితే మనం చూసుకుంటా ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రియల్గా వాళ్ళ దగ్గర ఉన్నాడా అంటే ఆయన లేకుండా ఆయన చెప్తూ వస్తున్నాడు వాళ్ళకి. ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ ఆయన దగ్గర వాళ్ళతో లేదు, ఆ యొక్క చర్చ్తో. బట్ హీఈస్ అవే, ఫార్ అవే, సో ఫార్ అవే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎలాగో జీవిస్తున్నారో అనే కొంచెం ఇన్ఫర్మేషన్ ఆయనకి దొరికింది. బట్ హీఈస్ ఎంకరేజింగ్ దెమ్ నాట్ టు గ్రంబుల్, నాట్ టు కంప్లైన్ అనేసి మనం చూస్తూ ఉన్నాం. అయితే డూ ఎవ్రీథింగ్ వితౌట్ కంప్లైనింగ్, వితౌట్ గ్రంబ్లింగ్. అయితే మనం చిన్న చిన్న విషయాలకి ఇందాక నేను చెప్పినట్లుగా ఏదో ఒక న్యూస్ విన్నా, ఏదో ఒక రిపోర్ట్ వచ్చినా, ఏదో ఒక ఇది విన్నా కానీ మనకి ఎక్కడ లేని థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, మనకి ఎక్కడ లేని మాటలు ఫ్లో అవుతూ ఉంటాయి మన నోట్లో. అయితే మనందరం కూడా ఒకసారి మనం అది పరీక్ష చేసుకుంటే ఏమవుతుందా అంటే ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ టు ఏ అన్హ్యాపీ సిట్యువేషన్, ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ జాయ్లెస్ సిట్యువేషన్. అందుకనే ఆయన ఈ చేయొద్దు అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కమాండ్మెంట్. మనకి ఒక విధంగా ఏదైనా చెయ్యొద్దు అని చెప్పారనుకోండి, అదేమవుతుంది? కమాండ్మెంట్ అవుతుంది. మనం కూడా అలా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మనం అలా కనుక జీవించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వి ఫీల్ జాయ్ ఇన్సైడ్ అవర్ హార్ట్స్. అయితే మనము ఒకసారి ఎలా వచ్చింది ఇవన్నీ భావాలు మనలో అనుకుంటే, ఏదో మనలో వచ్చినవి కాదు, నువ్వు నేను ఆటోమేటిక్గా మనం వచ్చినవి కావి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆదాము అవ్వ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ ఎప్పుడైతే అవ్వ పండు తినేసి ఆదాముకి ఇచ్చి తినమన్నప్పుడు ఆదాము తినేసి దేవుడు వచ్చి అడిగాడు, ఆదాము ఎందుకు తిన్నావంటే లేదు నేను అవ్వ ఇచ్చింది అవ్వ అందుకనే తిన్నా అన్నాడు. అలాగే ఈ డిడ్ ఇట్ బట్ హీ బ్లేమ్ అదర్స్. అలాగే అవ్వ దగ్గరికి వెళ్ళాడు, అయితే అవ్వ నువ్వు ఎందుకు చేసావు? లేదు నాకు సర్పం ఇచ్చింది, సర్పం చెప్పింది, అలాగా సర్పం చెప్పబట్టే నేను తిన్నాను, నాదేం తప్పలేదు అన్నట్టు అవ్వ కూడా అంది. అయితే ఇవన్నీ మనం చూసుకుంటున్నట్లయితే చాలాసార్లు మనము ఎక్స్క్యూజ్ అవర్ సెల్ఫ్, ఎక్యూజ్ అదర్స్ చేస్తూ ఉంటాం. మనందరం కూడా అలాగే ఉన్నాం. దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ, దట్స్ అ హ్యూమన్ సైకాలజీ కూడా మనం చూడొచ్చు. అయితే మనము అలా ఉండద్దు అనేసి చెప్తూ వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏం చెప్తూ వస్తున్నాడు అంటే మీరు సొనగద్దు, మీరు కంప్లైంట్స్ చేయొద్దు. మీరు అలా చేసినట్లయితే ఏమవుతుందా అంటే ఆయన చెప్పేది నక్షల్లో మీరు ఆనందాన్ని కోల్పోతారు. మీలో ఉన్న దేవుడిచ్చిన యొక్క ఆనందం మీలో సన్నసిల్లిపోతుంది, ఇట్ విల్ డిక్రీజ్. అండ్ అందుకని మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ సిట్యువేషన్ మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్.
ఎటువంటిది వచ్చినా, ఎందుకని అంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ అవర్ లైఫ్, హీ నోస్ అవర్ వేస్, హీ నోస్ హౌ వీఆర్ లివింగ్, హీ నోస్ వాట్ హీ వాంట్ టు గివ్ అస్. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. మన తల్లిదండ్రులకి తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, మనకి ఏ టైంలో మనకి ఏ టీచింగ్ చెప్పాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడికి పంపించాలో తెలుసు, ఏది ట్రైన్ చేయాలో మనకి తెలుసు. హౌ మచ్ మోర్ ద గాడ్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏ టైంలో ఏది చేయాలో ఆయనకి ఇంకా ఎక్కువగా తెలుసు. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనందరం కూడా ఇలా గనక గొనుగుతా ఉన్నాం అనుకోండి, మనకేమవుతాయి అంటే, చెప్పాలయా అంటే, వి విల్ లూజ్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ. మనం ఏది చేయాలో చేయకుండా మనం అలాగే ఉంటాం అనమాట. మనము ఏది చేయాలో అది చేయనీయకుండా సాతాను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని మనలో మనం కొన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తానే ఉంటాడు, యూ షుడ్ నాట్ డూ దట్, యూ షుడ్ నాట్ డూ దట్, అలా చేయకూడదు, దట్ ఈస్ నాట్ గుడ్. ఇందాక మనం చదువుకున్నాం కదా, యాకోబు 3వ అధ్యాయము చదువుకున్నాం, యాకోబు 3:9-12 వరకు. అలాగే దెర్ ఇస్ వన్ పవర్ఫుల్ వర్స్ ఇన్ బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12 వర్సెస్ 35, 36, 37. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 35, 36, 37. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సొనుగుడు, కంప్లైనింగ్స్, ఆర్గ్యూయింగ్, గ్రడ్జింగ్ అండ్ గ్రంబ్లింగ్ ఇవన్నీ కూడా మన లైఫ్లో నుంచి, మన డిక్షనరీలో నుంచి మనం తీసేయాలి. ఎందుకయ్యా అంటే ఇజ్రాయెలైట్స్ ఒక జీవితం చూసినా కూడా వాళ్ళంతే చేశారు. అందుకనే దే డి నాట్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. వాళ్ళు దేవుడు ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు గొనుగుతానే ఉన్నారు, సొనుగుతానే ఉన్నారు, అంతే చేశారు. అందుకనే దేవుడు క్లియర్గా మనతో ఏం చెప్తున్నాడు అంటే, అలా చేయమాకండి. నాకు తెలుసు మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వకూడదో నాకు తెలుసు, మీరు ఈ విధంగా జీవించండి అనేసి చెప్తూ వచ్చాడు. అయితే మనం ఏమవుతుందయ్యా అంటే, అలా చేస్తే ప్రతిసారికి వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అనేసి మనం ఎవరిమైనా నిందేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి, రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అలాగే మనందరం కూడా ఈ యొక్క సొనుగుతూ ఉంటే ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సాకులు ఎదుగుదలకి మనకి అది ఆపేస్తుంది. మన స్పిరిచువల్ గ్రోత్ వెళ్ళకుండా అది మనల్ని కిందకి తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే అంటే దేవుడు ఒక విధంగా చెప్పాలి అంటే, దట్స్ కాల్డ్ నథింగ్ బట్ ఎ టెస్ట్ ఫర్ అస్. ఎలా నేను నమ్ముకున్న నా బిడ్డ ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ పాస్ అయ్యాడా లేదా అనేది తప్పనిసరిగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం పాస్ అవుతామో మనం విశ్వాసంలో ఒక మెట్టు ఎదుగుతాం, దేవునికి దగ్గర అవుతాం, మనం ఇంకా దేవుని యొక్క కార్యాలు చూస్తాం, దేవుని యొక్క కార్యాలు చూసే మనం అనేక మందికి చూపిస్తాం కూడా. అలాగే అయితే ఇలాగా మనం జీవించినట్లయితే దేవునికి దగ్గర అవుతాం. దేవునికి ఏం చెప్తా ఉండాలి అంటే, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. అపోజిట్ అయిన పౌల్ గారి యొక్క స్లోగన్ కదా, గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, కంటిన్యూ టు థ్యాంక్ గాడ్ అనేసి ఆయన చెప్తూ వచ్చాడు. అయితే తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నేను అలోన్ ఉన్నామని భయపడద్దు. అలాగే మనము ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ మనం చూస్తూ ఉన్నాం కానీ మనం దాని గురించి ఆర్గ్యూ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు, గొనకూడదు, సొనకూడదు. బట్ వాట్ వీ హ్యావ్ టు సే, థ్యాంక్ యూ జీసస్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ అండ్ లీడ్ మై లైఫ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అనేసి
మనము చెప్తూ ఉండాలి. మనము ఆ విధంగా కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ఎలా ఉండగలం? జాయ్ఫుల్గా మనము జీవించగలం. అదే అపోస్తలుడైన పౌలు గారు కూడా కోరుకునేది. మనం కూడా ఇంకా జూన్ మాసంలో జాయ్ఫుల్గా కంటిన్యూ అవుదాం. రిమైనింగ్ 2 days అండ్ లెట్స్ ఆల్ ఆఫ్ us లుక్ టువర్డ్స్ గాడ్ అండ్ లెట్స్ ఆల్ ఆఫ్ us రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా చెప్తున్నాడో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం కూడా విని యందు ఆ విధంగా ఆనందిద్దాం. అలాగే విత్ దట్ మనందరం క్లోజ్ చేసుకుందాం. మనందరం కూడా ఈ యొక్క సమయంలో కమ్యూనియన్ కోసం ప్రిపేర్ అవుదాం. కమ్యూనియన్ ఎలిమెంట్స్ తీసుకొని వెళ్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ కిరణ్ అండ్ ఆల్సో బ్రదర్ సురేష్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద కమ్యూనియన్ ఎలిమెంట్స్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మున్గును పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును ఆయుటముంది దొంగయు ఆశుద్ధుడాయెను నేనాటి పాపి నీప్పుడు నేనందు ముందుదు ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మున్గును పాపంబు పోవును నీ యొక్క పాప మాటిదే నిర్మూలమౌటగు రక్షించు గొర్రె పిల్లని రక్తం బెచాలును ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మున్గును పాపంబు పోవును. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల పైగా నీ కోసం నా కోసం సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరము రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనందరం కూడా మన పాప క్షమాపణ కోసమై ఆయన చేసిన యొక్క గొప్ప సాక్రిఫైస్ని ఆయన చూపిన ప్రేమని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం. ఒక నిమిషం
ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అలాగే మనందరం కూడా ఈ సమయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం ఇలా తెలియపరుస్తుంది. ఫర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ వాట్ ఐ ఆల్సో పాస్డ్ ఆన్ టు ద లార్డ్ జీసస్ ఆన్ ద నైట్ హీ వాస్ బిట్రేడ్ హీ టుక్ ద బ్రెడ్ when he had given thanks he broke it and said, this is my body which is for you, do this in remembrance of me అని చెప్పినట్లుగా మనందరం కూడా ఈ యొక్క సమయమున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరము కలిసి ఒక రొట్టె ముక్కను తీసుకుందాం. అదేవిధంగా in the same way after the supper he took the cup and said, this cup is the new covenant in my blood, do this as often you drink it in remembrance of me అని చెప్పినట్లుగా మనందరము కూడా ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకునే ముందు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరొకసారి తండ్రి ప్రభా ఆ యొక్క కలవరి శిలువలో నువ్వు చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన శరీరం రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా మా యొక్క జీవితాన్ని నీకు సమర్పిస్తూ తండ్రి ప్రభా నాయన ప్రభా నీ యొక్క ప్రేమని చెప్పే బిడ్డలుగా నాయన నీ యొక్క ప్రేమను చూపించే బిడ్డలుగా తండ్రి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తండ్రి ప్రభా నాయన నీ యొక్క శరీరం గురించి నీ యొక్క రక్తం గురించి మా కోసం నువ్వు ఇచ్చిన ఆ యొక్క శరీరము గురించి మేము చెప్పే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన యొక్క శిలువ మరణము గురించి ఆ యొక్క పునరుద్ధానము గురించి తండ్రి ప్రభా మేము చెప్పే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని నీకే స్తుతి మహిమ ఘనత వందనాలు తెలియజేస్తూ మా పిడు రక్షకుడైన యేసు నామములకు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే మనందరం కూడా ఈ సమయంలో కానుకలను సేకరిద్దాం. I request Brother Suresh to come forward and collect the offerings. In the meantime, we'll have one song. నీ ధనము నీ గణం ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీయవా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కాపాడి రక్షింపగా. ధరలోన ధనదాములని
మేలు బాధ భరితం నవ్వులు బలియాయే నీ పాపములకి సువే చెలువంగ ప్రభుకి అచింతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము వెనుదీతువా నీ గుణము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము వెనుదీతువా. లెట్స్ ఆల్ ప్రే. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభా మరి నేను స్తుతించి నేను ఆరాధించి వాక్యాన్ని చేరిన ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫాదర్. అదే రీతిగా ప్రభా అందరికీ మాకు ఏ ఆహారం కావాలో ఆత్మీయ ఆహారం తండ్రి ఈ రోజుకి కావాల్సిన ఆహారం మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన ప్రతి కానుకను నీ పాదం ముందుకు తెస్తున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన ప్రతి హృదయాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా ప్రతి కానుకను నీ రాజ్య వ్యాప్తికి ప్రభా బలపరచమని కోరుకుంటున్నాము. అదే రీతిగా తండ్రి ప్రభా వాడుతున్న ప్రతి ఇది నువ్వు ఇచ్చిందే ప్రభా, మాదంటూ ఈ లోకాన్ని ఏది లేదు కాబట్టి తండ్రి ప్రభా ఇచ్చిన ప్రతి హృదయాన్ని ఆశీర్వదించండి, చేతిని ఆశీర్వదించండి, ఇంకా 10 మందికి బ్లెస్సింగ్గా నిలబెట్టి ప్రభా ఈ ధనాన్ని ఇంకొకసారి నీ చేతులకు అప్పగిస్తూ తండ్రి ప్రభా నీ రాజ్యవ్యాప్తికి బలంగా దీన్ని వాడుకోమని ప్రభా అభివృద్ధిపరచమని కోరుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన కొంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మనకి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అయితే ఎవ్రీ ఫ్రైడే మనము ఇక్కడ కలుసుకుంటూ ఉన్నాం. ఎవ్రీ ఫ్రైడే వీఆర్ మీటింగ్ ఫర్ ఫస్ట్ ఫ్రైడే మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్రైడే యూత్ మీటింగ్ ఉంటుంది, ఆర్ ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉన్నా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే థర్డ్ ఫ్రైడే మనకి యాక్చువల్గా మెన్స్ బైబిల్ స్టడీ అండ్ ఉమెన్స్ బైబిల్ స్టడీ టుగెదర్ చేద్దామని వి మూవ్ దట్ వన్ టు ఫోర్త్ ఫ్రైడే. అది జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM వన్ సర్వీస్, అలాగే ఈవినింగ్ మనకు ఒక సర్వీస్ 4 PM ఒక సర్వీస్ ఉంటుంది. దయచేసి ఇవి జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే మనకి నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ స్పీకర్ వస్తారు. నెక్స్ట్ వీక్ ఈజ్ గోయింగ్ టు బి హియర్. ఐ థింక్ ప్రాబబ్లీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈజ్ షేక్ పాస్టర్ అనమాట. అయితే ఆయన మంచి వాక్య పరిచయం చేయగలరు. అలాగే ఆయన నాదస్వరం చాలామందికి తెలిసి ఉంటుంది కదా. ఐ థింక్ ఆ నాదస్వరం ఊదుతారు తను, అండ్ హీ మినిస్టర్స్ టు ద పీపుల్ యాజ్ వెల్. అలాగే ఇంకొక స్పెషల్ స్పీకర్ కూడా జూలై 3rd వీక్న వస్తారు మన మధ్యలోకి. అయితే ఫ్రైడే, అది ఫ్రైడే ఈవినింగ్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క టైమింగ్ జ్ఞాపకం చేసుకోండి. జూలై 18th అనుకుంటున్నాను, జూలై 17th. 1 సెకండ్. జూలై 17th ఫ్రైడే, జూలై 17th ఫ్రైడే, 3rd ఫ్రైడే. అది జ్ఞాపకం చేసుకోండి. we will have a special service here July 17th. Yeah, it's a kind of a worship night అనుకోండి. అందరూ కూడా ఈజ్ a worshipper and we will have a worship night and on July 17th. అయితే మనకున్న ప్రార్థన అంశాలను బట్టి మనము ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటా అన్నావు తండ్రి. ప్రభా నాయన, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ప్రభా, మా మధ్యలో సంచరించిన దేవా నీకే వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభా, యొక్క కీర్తనలు 111వ అధ్యాయం ద్వారా తండ్రి ప్రభా, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మేము ఏ విధంగా అయితే వచ్చామో, ఏ ఆలోచనలతో వచ్చామో తండ్రి ప్రభా నాయన, తిరిగి తండ్రి ప్రభాకు రూపాంతరమ చెందిన ఆలోచనలతో తండ్రి మమ్మల్ని తిరిగి తీసుకువెళ్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ యొక్క ఇన్స్ట్రక్షన్స్, నీ యొక్క వర్డ్ తండ్రి ప్రభా నాయన మా అందరి యొక్క జీవితాల్లో పనిచేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మాకు కావలసిన తండ్రి జ్ఞానాన్ని నీవు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా నాయన, ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము అప్లై చేసుకుని తండ్రి, నీ యొక్క జ్ఞానమును పొందుకొని తండ్రి ప్రభా నీ యొక్క మార్గములను మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా
సత్య జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నాయన నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము నాయన ప్రభా. నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యొక్క సమయంలో తండ్రి ప్రత్యేకంగా తండ్రి ప్రభా నాయన ప్రభా మేము తండ్రి ప్రభా వింటున్నవే కానీ, చూస్తున్నవే కానీ, చదువుతున్నవే కానీ వీటన్నిటిని కూడా నీకు సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రత్యేకంగా తండ్రి ప్రభా ఇక ఇరాన్ తండ్రి ప్రభా మధ్య తండ్రి ప్రభా నాయన ఇజ్రాయెల్ అలాగే యుఎస్ మధ్య జరుగుతున్న తండ్రి ప్రభా ఈ యొక్క వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. నాయన అనేక మంది తండ్రి ప్రభా అనేక విధాలుగా నష్టపోతూ ఉంటున్నారు నాయన ప్రభా. ప్రత్యేకంగా ఈ యొక్క అధికారులు నీకు పాద సన్నిధి పెడుతున్నాం నాయన ప్రభా. మా అందరికీ తండ్రి ప్రభా ప్రభా వాటి గురించి తండ్రి ప్రభా ఆ యొక్క సిట్యువేషన్ మాకైతే అంతగా తెలియదు నాయన ప్రభా. నీకైతే తండ్రి ప్రభా సమస్తము తెలిసిన వాడువు తండ్రి ప్రభా అన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నవి నాయన ప్రభా. నీవు సోవరెన్ గాడువు తండ్రి ప్రభా. ప్రభా నీకు సమస్తము తెలుసు. అధికారులు నీ యొక్క చేతిలో ఉన్నారు తండ్రి ప్రభా. అధికారులు అందరూ కూడా తండ్రి నువ్వు చెప్పిన మాట వింటారు తండ్రి ప్రభా. ప్రభా నీవే తండ్రి ప్రభా మా అందరికీ కూడా ఏది మంచో నీకు తెలుసు తండ్రి ప్రభా. ప్రభా నీకు చిత్తం జరిగించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అధికారులతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ప్రెసిడెంట్ ట్రంప్ గారు కానీ తండ్రి ప్రభా ప్రభా ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహునే కానీ తండ్రి ప్రభా ప్రభా ఇస్లామిక్ అధికారులే కానీ వీళ్ళందరినీ కూడా తండ్రి ప్రభా నీకు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభా. వీళ్ళందరినీ సృష్టించింది నీవే తండ్రి ప్రభా. అందరూ కూడా నీ యొక్క ఆధీనంలో ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రభా అలాగే తండ్రి ప్రభా యొక్క సమయంలో తండ్రి ప్రభా అమెరికాలో ఉన్న జాబ్ సిట్యువేషన్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మేమందరం కూడా తండ్రి ప్రభా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా ఎవరెవరికి ఏదైతే కావాలో తండ్రి ప్రభా ప్రభా యొక్క జాబ్ కానీ తండ్రి ప్రభా శాంతి సమాధానమే కానీ తండ్రి ప్రభా ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో తండ్రి ప్రభా కావాల్సిన తండ్రి ప్రభా రిసోర్సెస్ని అనుగ్రహించండి. ఫైనాన్షియల్ నీడ్స్ని దయచేయండి తండ్రి ప్రభా. కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను తీర్చండి తండ్రి. యు ఆర్ ద గాడ్ ఆఫ్ ప్రొవిజన్స్ అంటున్నావు తండ్రి ప్రభా. ప్రభా నీవే జెహోవా జైరా తండ్రి ప్రభా. మా అందరికీ కూడా తండ్రి ప్రభా కావలసిన ప్రతి ఒక్క ఈవిని తండ్రి ప్రభా ఇచ్చేవాడు తండ్రి ప్రభా. ప్రభా నీవు తండ్రి ప్రభా అబ్రహాముకి ఇచ్చావు తండ్రి ప్రభా. ప్రభా అలాగే తండ్రి ప్రభా ఇస్సాకుకి ఇచ్చావు తండ్రి ప్రభా. యాకోబుకి ఇచ్చావు తండ్రి ప్రభా. అపోజిట్ పౌలు గారికి ఇచ్చావు తండ్రి. పేతురుకి ఇచ్చావు తండ్రి ప్రభా. మాకు కూడా అనేక మార్లు ఇచ్చావు ప్రభా. మరొకసారి తండ్రి ప్రభా మా యొక్క ప్రతి ఒక్క అవసరతను తండ్రి ప్రభా నీకు పాసనిది పెడుతున్నాం తండ్రి ప్రభా. ఎవరెవరైతే ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఏ అవసరంతో వచ్చారో తండ్రి ప్రభా ఏ ఆలోచనతో వచ్చారో ప్రభా ఆ యొక్క ఆలోచనని ఆ యొక్క ప్రభా అవసరతని నీకు పాద సన్నిధి పెడుతున్నాం తండ్రి ప్రభా. ప్రభా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి కావాల్సిన యొక్క ఆలోచన తండ్రి ప్రభా సఫలపరచమడుచున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ యొక్క నీడ్ని తండ్రి మీట్ చేయగలమని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. యువర్ ద గాడ్ హూ మీట్స్ ఆల్ ఆఫ్ అవర్ నీడ్స్ మాస్టర్ లార్డ్ ఆఫ్ ఫాదర్ ప్రభా. నీవే తండ్రి ప్రభా చేయగల దేవుడు తండ్రి. శక్తిమంతుడు తండ్రి. కార్యసాధకుడు తండ్రి ప్రభా. నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభా. ఎవరైతే ఏదైతే అవసరంతో ఉన్నారో ఏదైతే అడుగుచు ఉన్నారో తండ్రి ప్రభా ఏ కొరతతో తండ్రి ప్రభా వచ్చారో తండ్రి ప్రతి ఒక్క కొరతను తండ్రి ప్రభా నీవే తీర్చే దేవుడు తండ్రి ప్రభా. నీవే జవాబిచ్చే దేవుడు తండ్రి ప్రభా. మాట్లాడే దేవుడు తండ్రి ప్రభా. ద్వారములు తెరుచున్న దేవుడు తండ్రి ప్రభా. ప్రభా ఉన్నది కూడా లేనిది కూడా ఉన్నట్లు చేసే దేవుడు తండ్రి ప్రభా. ప్రభా తెలియనివి తెలియపరిచే దేవుడు తండ్రి ప్రభా. నీకు వాక్యం చెప్పినట్లుగా తండ్రి ప్రభా మేము ఊహించిన వాటికంటే కూడా హెచ్చించి చేసే దేవుడు తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. యొక్క ట్రావెల్లో తండ్రి ప్రభా నీవే సహాయం దయచేయండి ప్రభా. రాకపోకల్లో నీవే తోడుగా నడిపించండి. ఏ అపాయము వాళ్ళకి సమీపించకుండా నీకు క్షేమం అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు ఉండి తండ్రి ప్రభా నీవే మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి ప్రభా. ప్రభా అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవే దీవించి ఆశీర్వదించండి ప్రభా. యొక్క యేసప్ సంఘం యొక్క ఆరాధన అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. రాబోయే యొక్క ఫస్ట్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ నీకు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభా. నీవే తండ్రి యొక్క ప్రార్థనలో కూడా ఉండి తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి. నీవే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీకే సమస్తమును సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఉదయ కాల సమయం వచ్చిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే కొత్తగా వస్తుంటున్నారో ఆ యొక్క బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో నాయన ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకే స్తుతి మహిమ ఘనత వందనాలు తెలియజేస్తూ మా అందరికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు తెలియజేస్తూ తండ్రి ఈ ఆరాధన అంతటిలో తండ్రి నీవే ఉండి మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మా అమ్మ అందరినీ కూడా తండ్రి ప్రభా విశ్వాసంలో ఎదిగించి తండ్రి ప్రభా నాయన ఈ లోకంలోకి తీసుకెళ్ళి ధైర్యవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా తండ్రి ప్రభా ఆరోగ్యవంతులుగా తండ్రి ప్రభా నీకు కృప పొందిన బిడ్డలుగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ చేసినందుకు వందనాలు తెలియజేస్తూ మా పిడు రక్షకుడైన యేసు నామములకు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా. అలాగే మనందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేయబడింది. మనందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్ళినట్లయితే డిన్నర్ చేసుకొని మనము తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. ప్రైజ్ లార్డ్.